వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మేడే. ముస్తాబాద్లో ఎర్ర జెండాలను ఎగురవేసిన కార్మికులు. ఆసిఫాబాద్ పట్టణంలో ప్రతి శనివారం సంపూర్ణ బంద్. కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాపారుల నిర్ణయం. టీకో గృహాల పేరిట వసూలు చేసిన మొత్తాలను ఇచ్చేయాలని సిపిఐ డిమాండ్. లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిక. ఆదిలాబాద్ పట్టణంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు. ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్. ఘనంగా జేసీ పదవి విరమణ కార్యక్రమం. సేవలు మరవలేనివంటూ పలువురి ప్రశంసల జల్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, పోతుగల్, ఆవునూరుగూడెం, చిప్పలపల్లి, చీకోడు తదితర గ్రామాలలో మేడే దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు, హమాలీలు జెండా ఎగురవేశారు. మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమతి, ఎస్ఐ తిరుపతి, నల్లబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఏంటంటే ఈ మేడే అనేది మనం ఎందుకు జరుపుకుంటామంటే ఇప్పుడు 1800 సంవత్సరం నుండి చికాగో నగరంలో ఎంతమంది కార్మికులు వారి యొక్క శ్రమను దోపిడీ చేసుకుంటూ వారి యొక్క శక్తికి మించినటువంటి పని గంటలు చేయించుకుంటూ వారి యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారు అన్నమాట. సో అట్లా కాకుండా ప్రతి ఒక్క కార్మికులకు ఎంతో కొంత పని పరిమితి ఉండాలని, రోజుకు ఒక 8 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దని వాళ్ళు ఎంతో పోరాడిన తర్వాత మే 1 నుండి 18 సంవత్సరం నుండి మన ఇండియాలో మాత్రం 1923 సంవత్సరం నుండి మేడే జరుపుకుంటున్నారు. మేడే సందర్భంగా వచ్చినటువంటి మన హమాలీ కార్మికులు, జీపీ కార్మికులు, మరి పోలీసు అందరికీ మరి శుభాకాంక్షలు. ముస్తాబాద్ మండల కేంద్రం లోపల కార్మికులందరూ మేడే దినోత్సవాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారమే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, ఎస్ఐ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ ఇంతకుముందు మాట్లాడడం జరిగింది, కార్మికుల యొక్క భవిష్యత్తులు ఇలా ఉన్నాయి, తర్వాతి తరం పిల్లలు కార్మికులు కాకుండా మంచి భవిష్యత్తు ఇచ్చే కోసం మీరు పాటుపడాలని చెప్పిండు. సార్ మంచి మాట చెప్పిండు, అది ఖచ్చితంగా మా వాళ్ళు పాటిస్తారు. అదేవిధంగా కార్మికులు ఇవాళ తమ యొక్క ముందటి తరాలను భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా 100% వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాలు విస్మరిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కార్మికుల నుంచి దోపిడీ కొనసాగుతున్నటువంటి సందర్భం నేడు కనబడుతున్నది. కాబట్టి ఇది మారాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎప్పుడైతే ఇక్కడ కార్మిక చట్టాలు అమలైనప్పుడు వాళ్ళు వృద్ధిలోకి టీకో గృహాల పేరిట పేదల వద్ద వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇచ్చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఒక్కొక్కరి వద్ద 5,000 మొదలుకొని గరిష్టంగా 25,000 వసూలు చేసి చాలా కాలం గడిచిపోయిందని ఆ పార్టీ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య చెప్పారు. ఈ విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ లబ్ధిదారులందరికీ డబ్బుల్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు సల్మాన్, బాషా, శేఖర్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కట్టడం జరిగింది, కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందా లేదా అని ఒకటి ఈరోజు నగిరి మున్సిపాలిటీ పరిధిలో
అపార్ట్మెంట్లు కట్టిస్తామని డబుల్ బెడ్రూమ్కి 25,000, సింగిల్ బెడ్రూమ్కు 12,500, సింగిల్ రూమ్కి 5,000 రూపాయలను డీటీలు తీసి సుమారు 700 మంది లబ్ధిదారులు ప్రభుత్వానికి డీటీల ద్వారా డబ్బులు కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందా లేదా అనే ఒక డైనామాలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు సిపిఐ పార్టీ తరఫున కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు లబ్ధిదారులు ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెంటనే రిటర్న్ చేయాలి. అదేవిధంగా 700 మందికి కూడా మొత్తం కూడా అపార్ట్మెంట్ సైట్లో ఇప్పించే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని ఈరోజు మేము కమిషనర్ గారి దృష్టికి రావడం జరిగింది. కానీ పొంతన లేని సమాధానం ఈరోజు అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. లిస్టు ఉంది, అందరికీ వచ్చేసిందంటారు, కానీ ఇంతవరకు కొంతమందికి పూర్తిగా దానిపైన అవగాహన కూడా లేదు. ఇంతవరకు ఈరోజు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం స్పందించలేదు. కాబట్టి ఇప్పటికే సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే డబ్బులు పెట్టారో లబ్ధిదారులకు వెంటనే డబ్బులు ఇప్పించండి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ప్లాట్ల అపార్ట్మెంట్లు లేకపోయినా హౌస్ ప్లాట్ సైట్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లేని పక్షంలో టిక్కో ఇండ్ల లబ్ధిదారులు మొత్తం మందిని కూడా సమీకరించి కరోనా ఉన్నా కూడా కరోనా నిబంధనలను పాటిస్తూ మేము భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. నడి రోడ్డుపైనే గర్భిణి ప్రసవించింది. ఈ పరిణామం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పులపారక సంఘం పరిధిలోని 25వ వార్డులో జరిగింది. కంపాలం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి నొప్పులు పడుతుండడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం చేరవేశారు. అయితే ఆ వాహనం అక్కడికి చేరుకునేలోగానే ప్రసవం జరిగిపోయింది. ఆడ శిశువు జన్మించింది. అనంతరం అక్కడికి వచ్చిన వాహనం ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే తల్లి చనిపోయింది. మృతదేహాన్ని ఎస్ఐ అనుష పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంకటగిరిలో. ఇప్పుడే 4 గంటల సుమారు ఆ టైంలో మాకు 108 వెహికల్ నుంచి ఒక గర్భిణీ స్త్రీని ఆనుకుని తీసుకురావడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఇక్కడ 108 వాళ్ళు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే కాంపాలం, మన వెంకటగిరి కాంపాలం నుంచి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇది 4వ కాన్పు. మాకు ఇక్కడ 108 వెహికల్లో తీసుకొచ్చి ఇక్కడికి మనం పరీక్ష చేయగానే బ్రాడ్ డెడ్ అయ్యింది, చనిపోయింది. ఆమె కాన్పు 108 వాళ్ళని అడిగితే సమాచారం ఏంటంటే అక్కడ కాన్పు అయింది, ఆడ కాంపాలలోనే డెలివరీ అయిపోయిందని చెప్పినారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు 108 వెళ్ళేటప్పటికి అక్కడికి గ్యాస్ బుకింగ్ ఉందని చెప్పినారు. ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. ఇక్కడ మేము వైద్యులు పరీక్ష చేయగా ఆమె చనిపోయి ఉంది. ఈమెకి ఇది 4వ కాన్పు. 3 ఆడపిల్లలు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు 4వ అమ్మాయి 2.1 కేజీ బరువుతో ఉంది. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. నిరుద్యోగం మరో యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల గ్రామంలో జరిగింది. మృతుడిని పాక శ్రీకాంత్ గా గుర్తించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కైలాసం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే కొలులు దొరుకుతాయని ఆశించిన యువతకు నిరాశ మిగిలిందన్నారు. ఉద్యోగాలు రాకపోవడం యువతను మానసికంగా దెబ్బతీసిందన్నారు. కార్యక్రమంలో గణేష్, వెంకట్ గౌడ్, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో పాక శ్రీకాంత్ యాదవ్ అని నిన్న బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. నిరుద్యోగుల సమస్యల పట్ల నిరుద్యోగులను వంచినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకుండా, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు లేకుండా, విద్య, ఉద్యోగం, వైద్యం, నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది బలిదానాల త్యాగాల మీద ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రావడం జరిగింది. కానీ వచ్చిన 7 సంవత్సరాల తర్వాత రాజకీయ ఉద్యోగాలు, కార్పొరేషన్లు, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉప ఎన్నికలు, ఈ రకంగా వేల కోట్ల రూపాయలతోటి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి పేదల పట్ల, బీదల పట్ల, బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఏ భావంతో 1,97,000 ఉద్యోగాలు ఉన్నాయి,
మరి ఆ ఉద్యోగాలు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయలేదో, డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదో, గ్రూప్ 1 గ్రూప్ 2 అనేక విభాగాలలో 1,97,000 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిని విస్మరించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్య వ్యవహారంతో మరి వాళ్ళ కుటుంబంలో ఎవరికైతే ఓడిపోయినా కవితను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేశారు. సంతోషరావుకు మరి ఎంపీ ఇచ్చారు, అల్లునికి మంత్రి పదవి ఇచ్చారు, కొడుకు మంత్రి పదవి ఇచ్చారు. మరి వాళ్ళ అనుగులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ దళారులకు మరి ఉద్యోగాలు ఇచ్చి ఎంపీలను ఎమ్మెల్యేలను చేసి కోట్ల రూపాయలు దోచుకోమని చెప్పారు. కానీ నిరుద్యోగుల పట్ల, పేదల పట్ల, బడుగుల పట్ల మీ ప్రేమ ఎన్నడూ చూపేల ముఖ్యమంత్రి గారు. అనేక మంది త్యాగాల ఫలితంగా, అనేక మంది పోరాటాల ఫలితంగా, వందలాది మంది విద్యార్థుల బలిదానం ఆధారంగా తెలంగాణ వచ్చినాక కూడా 7 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు, ప్రైవేటు ఎంప్లాయీస్లు ఉద్యోగం ఉపాధి దొరకక మరి వందలాది వేలాది మంది చనిపోతుంటే పైశాచిక ఆనందంలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదని కూడా నేను గట్టిగా ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇవాళ రాజకీయాలను పక్కకు పెట్టి మరి మీరు సాగర్ ఉప ఎన్నికల్లో మరి 100 కోట్లు తీసుకొస్తా ఉన్నారు. 100 కోట్లు మందు, మద్యం ఈ రకంగా గెలవాలన్న ఆలోచన. సిద్దిపేటలో ఎన్నికలు జరుగుతున్నాయి, వరంగల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఖమ్మంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి మీద ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగాల విషయం లోపల, నిరుద్యోగుల సమస్యల పట్ల వారి కలలు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే బాధపడతా ఉన్నారో మరి వారి బాధను పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు అనేక రోజులుగా మరి లేటు చేయడం వల్లనే శ్రీకాంత్ లాంటి సోదరులు మరణించడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కాశివారిగూడెం గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. సర్పంచ్ నాగుమణి, కార్యదర్శి రాంప్రసాద్ పర్యవేక్షణలో స్ప్రే చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత సాజిద్ ఖాన్ ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన ప్రసంగించారు. మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఖాన్ను అభినందించారు. అనంతరం పత్తిబౌలి ఉప ఆరోగ్య కేంద్రంలో సాజిద్ ఖాన్ తదితర కాంగ్రెస్ నేతలు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఒకటే స్టేజ్ మీద చెప్తారని విత్ డిఎంహెచ్ఓ అన్నారు. ఇంకోటి కొందరు ఏమంటారు, ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు కాదు. ఇది గవర్నమెంట్కి సంబంధించి ఉన్నది. మీ ట్యాక్స్ డబ్బులు మీరు కడుతున్న పైసలది ఉన్నది. తీసుకుంటే బాగుంటుంది. హాస్పిటల్లో బెడ్ దొరకలేదు, వెంటిలేటర్ దొరకలేదు. మరి ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కొరకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 1 లక్ష రూపాయలు, 2 లక్షల బ్లాక్లో కొనుక్కుంటున్నారు. దాని బదులు వ్యాక్సిన్ తీసుకుంటే బాగుంటుందని మేమందరం మా డిఎంహెచ్ఓ గారితో అన్ని మత పెద్దోళ్ళు అందరం కలిసి ఒకటే స్టేజ్ మీద అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ నేను డిఎంహెచ్ఓ గారు మాట్లాడాలని కోరుతున్నాను. వాళ్ళకి అవగాహన కల్పిద్దామని ఒకటే మాటలో ఈరోజు తను ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందుకోసం తనకి ధన్యవాదం. అదేవిధంగా ఈరోజు అవగాహన సదస్సుకు వచ్చేసిన మత పెద్దలు అలెగ్జాండర్ గారు మరియు ఓం ప్రకాష్ గారు, మరియు ఫెరోజ్ గారు, అతుల్ గారు, మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వచ్చారు ఇక్కడ డాక్టర్ శ్రీకాంత్ గారు. సో మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ఉన్నాము గత నెల నుంచి మన జిల్లాలో రాను రాను కరోనా కేసులు పెరుగుతున్నదే తప్ప తగ్గట్లేదు. చాలామంది మరణాలు కూడా సంభవిస్తున్నది. కాబట్టి ఇంతకుముందు మనకు ఏదైతే ఫస్ట్ వేలో అంత ఫాస్ట్గా ఈ వైరస్ స్ప్రెడ్ కాలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్లో దీని వ్యాప్తి అనేది చాలా త్వరగా జరుగుతుంది. దీనికి కారణం ఒకటే ఏం కాదులే అని ఒకటి నిర్లక్ష్య ధోరణి, లేకుంటే కోవిడ్ నిబంధనలు ఎవరు పాటించకపోవడం. ఈ రెండు వల్లనే మనకు ఈ వైరస్ అనేది బాగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా మీకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కోరుకునేది ఒకటే, మనకు ఈ మహమ్మారి నుంచి దూరం కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ
అన్ని సమయాల్లో మాస్క్ ధరించాలని, మరి అదేవిధంగా భౌతిక దూరం 2 గజాలు మనం పాటించాలని, అదేవిధంగా తరచుగా మనం ఏ వస్తువు ముట్టుకున్న తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలని ఈ సందర్భంగా పదే అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే వారితో వచ్చిన శ్రీకాంత్ సార్. కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ పట్టణంలో ప్రతి శనివారం సంపూర్ణ బంద్ పాటించనున్నారు. మిగతా రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు నడుపుకోవచ్చు. ఈ మేరకు వర్తక వ్యాపారాల సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది. వారాంతపు సంత కూడా నిర్వహించకూడదని తీర్మానించారు. గడిచిన 24 గంటల్లో కొమ్రంభీం జిల్లాలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఆసిఫాబాద్లోనే 29 మందికి తాజాగా వైరస్ సోకినట్టు తేలింది. కరోనా కరాల నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపారులు వివరించారు. కరోనా ఉధృతి ఎక్కువ అవుతున్న సందర్భంగా ఆసిఫాబాద్లోని వ్యాపార వాణిజ్య హోటల్స్ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు వారసంతను బంద్ చేశాము. మరి స్వచ్ఛందంగా దుకాణం బంద్ చేసుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాము. మరి ఈ కరోనా వ్యాప్తితో ఈరోజు 29 కేసులు రావడం తెలిసిందే. మరి మరో 3 మరణాలు కూడా ఆసిఫాబాద్ పట్టణంలో సంభవించినాయి. మరి ఈ ఉధృతి తగ్గే వరకు ప్రతి శనివారం వారసంతను బంధిస్తున్నాం. మరియు రేపు ఆదివారం నుండి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే బంద్ పాటిస్తానికి నిర్ణయించాం. కనుక వ్యాపార సముదాయాలు తీర్చి ఉంచాలని నిర్ణయించాము. 12 తర్వాత వ్యాపార సముదాయాలు మూసి ఉంచబడుతున్నాయి. కనుక ప్రజలందరూ సహకరించాలి. మరి వ్యక్తిగత దూరము, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మరి మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ మన యొక్క ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. మరి ఈరోజు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రతి ఒక్క వ్యాపారులకు మరియు కిరాణా అసోసియేషన్ వారి ద్వారా, మరి వాసవ క్లబ్, వైశ్య సంఘం ద్వారా మేమందరము కృతజ్ఞత తెలుపుతున్నాం. మన ఆసిఫాబాద్ చిన్న పట్టణము కనుక మన పట్టణాన్ని, మన ప్రజలని, మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ముందుండి మరి యొక్క మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీరయ్య పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కల్లూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ఈ గంత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. కరోనా తీవ్రత వల్ల ఇంటింటికి పంచే కార్యక్రమాన్ని వాయిదా వేశాం. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో 135 మంది లబ్ధిదారులకు 80,75,250 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మంజూరైంది. ఇది ఈ నెలలోనే. మేము చీరలు పంచేటప్పుడు ఆ ఇంటింటికి అప్పటికి దాకా అప్పుడు 2.5 కోట్లు ఇచ్చినాం. ఇప్పుడు ఇది ఒక్క ఈ నెలలోనే, అంటే ఏప్రిల్ నెలలో 135 మంది లబ్ధిదారులు. ఇందులో కల్లూరు మండలం 37 మందికి 17,47,000 రూపాయలు మన కల్లూరు మండలానికి వచ్చినాయి. ఆల్రెడీ తల్లాళ్ళ 16,39,000 రూపాయలు పంపడం జరిగింది. ఇక ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ధాన్యం కొనటం అనేది చాలా తీవ్రమైన సమస్య ఉంది. ఆల్రెడీ పెద్దపల్లి, కరీంనగర్ ఆ జిల్లాలో కూడా పరిమితి ఇప్పించినాం. కానీ అక్కడ కూడా రైతులు మా ధాన్యం తీసుకోకుండా మీరు బయట జిల్లాలో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అయినా కూడా మీరు ఓపికతో ఉండి నిన్న ఒక చెన్నూరుకే 40,000 బస్తాలు పంపినాం.
కాబట్టి బస్తాల కొరత లేదు, ధాన్యం కొనటం ప్రభుత్వం వెనక్కిపోవట్లే. కానీ సాంకేతికంగా మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచే కొనుగోలు చేయించినాం. మొత్తం కొన్న ధాన్యంలో 50% ఒక సత్తుపల్లె. మేము ఆల్రెడీ రైస్ మిల్లర్స్తో మీటింగ్ పెట్టించినాం. ఒకరిద్దరు మిల్లులు యాజమాన్యాలు 5 కేజీలు కట్ చేస్తున్నారు. మాకు కూడా చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో అక్కడక్కడ ఈ ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నది మంచి పద్ధతి కాదు. భారతదేశంలో ఏ ప్రభుత్వం కొనట్లే. కేసీఆర్ గారి నాయకత్వంలో కొంతమంది టీఆర్ఎస్ పైన మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కొనుగోలు చేయించినాం. లారీలు ఇబ్బంది ఉందంటే ప్రైవేటు లారీ యాజమాన్యాలతో మాట్లాడిన మేమే, వాళ్ళు కూడా సహకరించమని విజ్ఞప్తి చేసిన మన సత్తుపల్లిలో ఉన్న లారీ యాజమాన్యాలతో. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది జూన్ మొదటి వారం వరకు కొనుగోలు జరుగుతాయి. ఇది ఈ నెలాఖరుతో ముగిసి అయిపోయే అధ్యాయం కాదు. జూన్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు జరుగుతుంది. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తీగారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ చనిపోవడం తెలిసిందే. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్ మృతి పార్టీకి తనకు తీరని లోటన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కర్ణాకర్, సర్పంచ్ జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఏం పంక్చర్ అయింది? సిఐటియు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మున్గాల మండల కేంద్రంలో మేడే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు స్వరాజ్యం మాట్లాడుతూ 8 గంటల పనిదినాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్న రోజు మేడే అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిఐటియు అనుబంధం సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు నిలబడరా ఊరికి రామాకంట అందులో నుంచి కొంతమంది గాయాల పాలైన ఆ గాయాల పాలైన అతని జెండాని తనకున్న ఒంటి చొక్కాన్ని చూసి ఆ గొడ్డని అల్లబట్టి ఇది కార్మికుల కార్యకర్తల ఐక్యతకు చిహ్నం ఎర్ర జెండా అని చెప్పి ఆ రోజు పోరాటం జరిగింది. ఆ పోరాటం ఫలితంగానే ఇవాళ మనం అందరం 8 గంటల పనిదినం చేస్తున్నాం. అందుకోసమే ఈ 8 గంటల పనిదినాల కోసం పోరాడిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 135వ మేడే సందర్భంగా మన అభిమానులు ఎడంగుండు వెనక్కి ఎడలిపుండ్రు అందరూ పడతారు మంచిగా.
దూరం దండం పెట్టుకో అనేది గోల్డ్ మంచిగా దగ్గరికి బాపడుతుంది. మేడే సందర్భంగా చిలుకూరు గ్రామంలో సిపిఐ ఏఐటియుసి సభ్యులు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ పోరాటాలతో ఏదైనా సాధ్యమేనన్నారు. కార్యక్రమంలో సత్యం, వెంకటేశ్వర్లు, ఉపేందర్, వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో 10 గంటల నిర్ణయం లేకుండా రాత్రి పగళ్ళు చాకరీ చేయించుకుని కార్మిక వర్గాన్ని పీడించే రోజుల్లో ఆనాటి కార్మిక వర్గం ముఖ్యంగా అమెరికాలో దానికి వ్యతిరేకంగా 10 గంటలు నిర్ణయించాలని, 8 గంటల పని విధానం కావాలని డిమాండ్ చేస్తూ ఆ అమెరికా వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఉద్యమాన్ని నిర్వహించింది. 1986లో అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఐక్యమయ్యి ఈ కోరిక కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. పాల్గొన్నటువంటి లక్షలాది మంది కార్మికుల పైన ఆనాటి నియంత్రణ ప్రభుత్వం పోలీసు దౌర్జన్యంతో కాల్పులు చేసి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నది. అయినప్పటికీ కార్మికులు ఐక్యంగా ఉండి చనిపోయిన కార్మికుల యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని విద్యుత్తింపజేయటం జరిగింది. ఆనాటి నుంచి పని దినానికి 8 గంటల పని విధానం ఆ ఉద్యమం ద్వారానే వచ్చింది. ఆనాడు వారిని దోపిడీ చేస్తూ చాకరీ చేయించుకునేవాళ్ళు. చిరు కంటి బిడ్డలను కూడా వదిలిపెట్టి కనీసం ఏళ్ళకి పాలు ఇవ్వటానికి కూడా అవకాశం లేకుండా ఆ విధంగా వారి యొక్క విధానాన్ని సాగించారు. దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం యొక్క ప్రభావం నేడు అమెరికా కాకుండా యావత్తు ప్రపంచంలో అన్ని దేశాల్లో కార్మికులు ఈనాటి తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మేడే ఘనంగా జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఎఫ్టీయూ కార్యాలయం ఆవరణలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించారు. టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. కార్యక్రమంలో గ్లాస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధనుంజయ్, చారి, స్కూల్ స్వీపర్ల సంఘం కార్యదర్శి గట్టన్న, రైతు సంఘం నేత సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోయింది టీఎన్జీ పోతుందన్నా. అది పేమెంట్ ఆఫ్ వేజ్ చట్టం కావచ్చు. ఇట్లా మనం తీసుకుంటే భారత రాజ్యాంగంలో కార్మిక చట్టాలని పొందుపరచడంలో, కార్మిక హక్కుల్ని పరిరక్షించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ మన ప్రధానమైన కర్తవ్యం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది ప్రధానమైన కర్తవ్యంగా మన ముందుంది. ఇవాళ ఈ దేశాన్ని రాజకీయ పార్టీలో, పెట్టుబడిదారులో ఇంకెవరో కాపాడే పరిస్థితి లేదు. భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశాన్ని కాపాడుతుంది. భారత రాజ్యాంగం యొక్క మౌలికమైన అంశాలని, ఆ యొక్క ప్రజాస్వామిక స్ఫూర్తిని కొనసాగించడం అనేది కార్మికులుగా మన మీద ఉన్న ప్రధానమైన కర్తవ్యం. 135 ఏళ్ల క్రితము చికాగోలో ఒక 8 గంటల పనిదినం కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తే ఇక్కడ రాజ్యాంగం ద్వారా మనకు ఆ 8 గంటల పని దినాన్ని మన హక్కుగా మార్చిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి, రాజ్యాంగం యొక్క మౌలికమైన అంశాలని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న ఈ క్రమంలో మనం అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం
రావడానికి ఈ మేడేను మనం ఒక వేదికగా ఉపయోగించుకొని వీలైన మేరకు మనం అంబేద్కర్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహియుద్దీన్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జేసీ సేవలు మరవలేనివన్నారు. చాలా మంది కొన్ని విషయాలను చాలా ఏదైతే సాధించారు. అలాంటి ఒక స్టేజ్కి ఈరోజు మన రాజామణి గారు చేరుకున్నారు. దానివల్ల రిటైర్మెంట్ అనేది మన లైఫ్లో ఏదో ఒక లాస్ట్ చాప్టర్ లాగా ఇక్కడైతే మన రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది మారచ్చు, కానీ ఆ తర్వాత ఇంకొక లైఫ్, కొత్త లైఫ్ ఉంది, ఒక న్యూ లైఫ్ ఉంది. ఆ న్యూ లైఫ్లో మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అవుతాయి. ఎలా మన డైవర్సిఫైడ్ రోల్ ప్లే చేస్తాము. ఆయన ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్గా తహసీల్దార్గా మాత్రం లేదు, మళ్ళీ ఒక డిప్యూటీ కలెక్టర్గా ఆయన తర్వాత చాలా డిపార్ట్మెంట్లో పనిచేశారు. మళ్ళీ మన ఆఫీసర్గా పనిచేయడం, మళ్ళీ పొలిటికల్ లీడర్ కూడా మినిస్టర్స్ లెవెల్లో, స్పీకర్ లెవెల్లో కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. సో దానివల్ల లైఫ్ డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లైఫ్ని మనము చూసిన అనుభవం అనేది గౌరవించాలని ఉంటుంది. ఈరోజు చేసిన ధన్యవాదాలు నేను ఒక 4 సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవంతో మాత్రం చెప్పలేదు. నాకు ముందు ఏ కలెక్టర్తో ఆయన పనిచేశారో, ఏ కలెక్టర్తో ఆయన బిగినింగ్ నుంచి పనిచేశారో వాళ్ళందరి తరఫు నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడే మన కర్నూలు డిస్ట్రిక్ట్ వాస్ అయింది, ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగరీత్యా చాలా మోర్ దాన్ 60-70% ఆఫ్ ది కెరీర్ జరుగుతూ ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన దేశం మొత్తం కూడా మీరు వివరిస్తూ భావితరానికి ఒక చక్కటి పాటలు వేస్తారని మనం కోరుకుంటూ అలాగే ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రధాన వైద్యం గారికి, ప్రధాన వైద్యం గారికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి శాంతిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మేడే, ముస్తాబాద్లో ఎర్ర జెండాలను ఎగరవేసిన కార్మికులు. ఆసిఫాబాద్ పట్టణంలో ప్రతి శనివారం సంపూర్ణ బంద్. కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాపారుల నిర్ణయం. టికో గృహాల పేరిట వసూలు చేసిన మొత్తాలను ఇచ్చేయాలని సిపిఐ డిమాండ్, లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిక. ఆదిలాబాద్ పట్టణంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు, ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్. ఘనంగా జేసీ పదవీ విరమణ కార్యక్రమం, సేవలు మరవలేనివంటూ పలువురి ప్రశంసల జల్లు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.